జై శ్రీరామ్. తెలంగాణ సామ్నా యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారాలు. తెలంగాణ సామ్నా యూట్యూబ్తో పాటుగా తెలంగాణ వెబ్ పేజీని కూడా ప్రారంభించాం. అంటే ఈ తెలంగాణ వెబ్ పేజీలు, తెలంగాణ సామ్నా వెబ్ పేజీలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ లేటెస్ట్ న్యూస్ అప్డేట్తో పాటుగా మానవీయ కథనాలు, ఇవి ఇంటింటి రామాయణకు సంబంధించిన కుటుంబ కథలు, వీటితో పాటుగా వాంగ్మూలం అంటే మర్చిపోయిన గత చరిత్రలో భారతదేశ స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం వచ్చిన మొదట్లో జరిగిన రాజకీయ గొడవలకు, గాంధీ హత్యకు గల కారణాలను నాథురామ్ గాడ్సే హైకోర్టులో, ఢిల్లీ కోర్టులో చెప్పిన వాంగ్మూలాన్ని కూలంకషంగా వివరిస్తూ చెప్పే కథనాలు కూడా తెలంగాణ సామ్నా వెబ్ పేజీలో ఉండబోతున్నాయి. అలాగే కథలు, కథానికలు, సీరియళ్ళు కూడా అందులో ఉండబోతున్నాయి. కాబట్టి దయచేసి తెలంగాణ సామ్నా వెబ్ను గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో తెలంగాణ సామ్నా హోమ్ను లైక్ చేస్తే, బెల్ బటన్ నొక్కితే మీరు సబ్స్క్రైబర్ అయిపోతారు. అతి త్వరలో, అంటే వితిన్ 5 to 7 డేస్లో తెలంగాణ సామ్నా వెబ్ ఇప్పుడు చెప్పిన హంగులతో మీ ముందుకు రాబోతుంది. దయచేసి ఆదరించాలని మనవి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తాజా ఖబరు అందరికీ తెలిసిందే, తెలియకపోవడానికి ఏమీ లేదు. నీళ్ళలో వేలు పెట్టుకొని సప్పరించడం లాంటి కథనే. అదేంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. అదేమిటి? 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఎందుకు అంటే బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు జరిగారట. ఓకే, నిప్పులు జరిగారంట. ఓకే, 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నాం. ఆ పాపం బీఆర్ఎస్దే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు అంటే మొత్తం అట ఈ పాపల బైరలో అట రాష్ట్రానట కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ భూములు, హైటెక్ సిటీ, తర్వాత వైన్స్లు అన్నీ అమ్ముకొని పోయినరు. మొత్తం నాశనం చేసి పారేసారు. ఇప్పుడు మేము అమ్మి పెడదామంటే మాకు లేవు. మీకు ఒక లాజిక్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమ్మి పెడదామంటే ఏమీ లేవు. కాబట్టి కాంగ్రెస్ని తిడుతున్నారు. అంటే ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఇవన్నీ అమ్మి పాపం పేరు రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకునేది అన్నట్టుగా ఈ వార్త ఉంది, ఈ వ్యాఖ్యానాలు ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా కూడా మీరు ఉత్పత్తి చేసేది ఏమీ లేదు. బిచ్చంలో బిచ్చం, రాజేసుని బిచ్చం. ఆడు బాగా చేసిండు, మేము బాగా చేస్తాం. మాకు బాగా చేద్దామంటే పైసలు లేవు. ఇప్పుడు అది ఏడుపు. కేసీఆర్కు బాగా చేద్దామంటే భూమిలో జాగలో ఉన్నాయి, మేము చేద్దామంటే అది కూడా లేదు. ఇప్పుడు మేము ఎట్లా చేయాలా? అందుకని మేము ఏం చేస్తలేము, చేతులు ఎత్తేసారు కథ. అదే కదా కథ. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వీరెవ్వరూ కూడా ఉత్పత్తి కారకాలు, ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజల యొక్క శ్రమశక్తితో ఉత్పత్తి చేసే భవ్య రాజకీయ నాయకులు కాదు, అమ్మి పెట్టేటోళ్ళు అన్నట్టు. ప్రభుత్వం అంటే అమ్మి పెట్టుడు. ఇది కథ. ఇక ఆలోచించాల్సింది ప్రజలే. జై శ్రీరామ్.